సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి గ్రామాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే విషయంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ చంద్ర కర్రీ, ఎంపీపీ శైలజ, ఈ గ్రామాల సర్పంచులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ గ్రామీణ విద్యుదీకరణ ఏ విధంగా చూసుకోవాలి. అలాగే ఒకవేళ ఏమైనా పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఏమన్నది, కరెంట్ వస్తుందా లేదా, అన్ని గ్రామాలు ఉంటుందా లేదా, రైతులకు కూడా కరెంట్ వస్తుందా లేదా చూసుకొని అది కూడా మీరు డిపార్ట్మెంట్ పరంగా తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన, దారిద్ర్య నిర్మూలన కార్యక్రమం. ఇప్పుడు మన బ్యాంక్ వాళ్ళు కూడా మనకు మెంబర్ ఉన్నారు, అంటే ఇన్వైట్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఆర్థిక మానవ అభివృద్ధి చేయాలి కాబట్టి లోన్ల ద్వారా సాయం చేయడం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ సాయం చేయడం కానీ, అలాగే స్త్రీలకు ఐకేపీ ద్వారా కూడా లోన్ ఇవ్వడము, లోన్లు మళ్ళీ రికవర్ చేయడము. అలాగే వాళ్ళకు కూడా దళిత నిర్మూలన కార్యక్రమంలో ఒక డబ్బులే కాదు, విద్య కూడా చదువు అందరికీ నేర్పిస్తే రేపు మంచిగా ఉద్యోగం వస్తాయి, డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం కూడా ఐకేపీ వాళ్ళు 3 శాఖలు చూస్తారు. ఒకరేమో ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడము, ఒకరేమో ఆరోగ్యపరంగా డెవలప్మెంట్ చేయడము, ఒకరేమో ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ చేయడం. ఈ 3 కూడా ఐకేపీ వాళ్ళు ఉండాలి. ఐకేపీ మనం అందరికి సాధారణంగా అందరికీ ఏం చేస్తారు, ఐకేపీ వాళ్ళు అంటే ఓన్లీ స్త్రీలకు గ్రూప్లకు లోన్ ఇస్తారు, మళ్ళీ రిక్వైర్ చేస్తారు. అది కాదు, అది కూడా ఉన్నది. ఆర్థిక పరంగా డెవలప్మెంట్ చేస్తూ పాటు విద్య, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ప్రాథమిక విద్య, సెకండరీ పాఠశాల, మన మండల స్థాయిలో ఉన్న స్కూల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఉపాధ్యాయులు వస్తున్నారైనా మధ్యలో ఉన్నాయో ప్రతి స్కూల్కు. అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నారైనా స్థితిగతులు చూసుకోవాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఎన్జిఓ ద్వారా తెలుసుకొని మన ప్లానింగ్లో చేస్తాం. అలాగే సాంకేతిక శిక్షణ, వృత్తిపరమైన శిక్షణ, విద్య. మన పిల్లల పిల్లలు చదువుకొని మంచి చదువుకొని ఉద్యోగం లేక ఎక్కడ తిరుగుతుంటారు. వాళ్ళని కూడా వాళ్ళ శిక్షణ ఏముంది, సాంకేతిక టెక్నాలజీ ఏముంది వాళ్ళ దగ్గర చేసుకొని వాళ్ళ నైపుణ్యతను బట్టి డిఆర్డీఓ సర్కారీలో శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చి వాళ్ళే ఉద్యోగం ఇస్తారు. ఆ స్కీమ్ నడుస్తూనే ఉంటుంది ఒక సంవత్సరం పొడవునా. సో మీరు డిఆర్డీఓ ఆఫీసర్ కనుక్కొని మీరు ఆ పిల్లలకు కూడా సాయం చేసి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే ప్లానింగ్ కూడా చేసుకోవాలి. వాళ్ళ విషయం కూడా మీరు గౌరవ ఎంపీలు మీ సెక్టోరియల్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకొని ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని అంశాలు ఒక్కొక్క గ్రూప్కు కొన్ని అంశాలు కేటాయిస్తుంది. ఆ అంశాల మీద ఆ కమిటీ అంత స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ గ్రామానికి, ఎవరికి, ఏ సామాజిక వర్గానికి ఏమేమి కావాలి అనేది దాంట్లో రాసుకొని అది మండల సభకు సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ మండల సభలు 3 మండల సభలు మనం కండక్ట్ చేయాలి. ఈ ట్రైనింగ్ అయిపోగానే కొంచెం మీరు ఇట్లా చేయాలనే అవగాహన పొందుతారు. ఈ శిక్షణ అయిపోయిన తర్వాత అయితే ఆ సెక్టార్స్ 29 సెక్టార్స్లో ఎవరికైతే ఏమేమి అలాట్ అనేది మనం సిస్టంలో చూసుకుంటూ చేస్తే మీలో కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లేకపోతే మన సెక్యూరిటీ ఉంటారు, లేకపోతే మన లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, తర్వాత ఇంకా ఈ కమిటీలో లేని వాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని స్కీమ్లు అంటే మన మండలకు ఒక్కరికి కూడా మనము ఈయనకి స్కీమ్ లేదా అని అనడానికి కూడా ఏమీ లేదు. ఇక్కడ చాలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ మనకు 3 తెలుసు. ఈ కార్పొరేషన్ల స్కీములు, పెన్షన్, ఇవే తెలుసు. మనం ఇంకేం తెలియదు. ఎన్ని స్కీమ్స్ ఉన్నాయంటే 100 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నీ మనం కొంచెం జాగ్రత్తతో అన్నీ తెచ్చుకుంటే ప్రతి వాళ్ళకు ఒక స్కీమ్ వస్తుంది. ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ అన్ని స్కీమ్స్ ఉన్నాయి. మీరు డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ మాత్రం తీసుకుంటే ఒక చక్కటి ప్రణాళిక, ఒక 2 ఏళ్ళ లోపల మనం ఇబ్బంది
ఈ విధంగా ఉంటుంది. ఎక్కువ స్థాయికి ఎదుగుతూ అంటే ఒక అవార్డు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డు పొందేంత స్థాయికి. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ వీళ్ళ కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ ఏ స్కీమ్లు ఉన్నాయి, ఎవరికి పనికి వస్తాయి అనేది మనం ప్లాన్లో పెట్టుకోవాలి. అమలు చేసేప్పుడు కూడా అట్లే చేయాలి అన్ని స్కీమ్స్. తర్వాత ఈ 29 మనకు ఈ డిపిడిపి అయితే తయారైంది. మన కమిటీ ఒకటి మండల లెవెల్లో తయారైంది. దాంట్లో 23 మంది ఉన్నారు. ఇంకో కొంతమంది కూడా అవసరం తీసుకోవచ్చు. అయితే ఈ 23 మందిలో నుండి కొంతమంది ఇంకా ఆఫీసర్లు కూడా ఈ కమిటీలో లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకొని మనము ఒక 7 వర్కింగ్ గ్రూప్లను తయారు చేసుకున్నాం. వాటిని సెక్టోరల్ వర్కింగ్ గ్రూప్స్ అంటే ఏమి వాళ్ళకు కొన్ని సెక్టార్స్ను కొన్ని అంశాలను కేటాయిస్తాం. 29 అంశాలు ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని అంశాలు ఒక్కొక్క గ్రూప్కి కొన్ని అంశాలు కేటాయిస్తాం. ఆ అంశాల మీద ఆ కమిటీ అంతా స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ గ్రామానికి ఎవరికి ఏ సామాజిక వర్గానికి ఏమేమి కావాలి అనేది దాంట్లో రాసుకోండి. అది మండల సభలకు సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ మండల సభలు 3 మండల సభలు మనం కండక్ట్ చేయాలి. ఈ ట్రైనింగ్ అయిపోగానే కొంచెం మీరు ఇట్లా చేయాలనే అవగాహన పొందుతారు. ఈ శిక్షణ అయిపోయిన తర్వాత అయితే ఆ సెక్టార్స్ 29 సెక్టార్స్లో ఎవరికైతే ఏమేమి అలాట్ చేస్తారో ఆ మొత్తం ఆ సెక్టార్స్లో మొత్తం మండల్ ప్లాన్ తయారు చేయాలి. మండల్ లిస్టు రాసుకోవాలి. ఈ సంవత్సరం 2021 ఏం చేయగలుగుతాం మనం, 21-22 సంవత్సరానికి ఏం చేయగలుగుతున్నాం తయారు చేస్తాం. వాటిని సెక్టోరల్ వర్కింగ్ గ్రూప్స్ అంటారు. అది సెక్టోరల్ వర్కింగ్ గ్రూప్స్ 7 ఉన్నాయి. ఒకటి అగ్రికల్చర్ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల సెక్టోరల్ వర్కింగ్ గ్రూప్. దానికి ఏమేమి వస్తాయి వ్యవసాయము దానికి అన్ని పంచాయతీలకు అన్ని సంవత్సరాలు అన్ని స్థానిక సంస్థలకు సమాన భాగస్వామ్యం అంటే అన్ని స్థానిక సంస్థలు నిధులు మంజూరు చేయాలని ఒకటి ఉద్దేశం. సో దీనికోసమే ఈ డబ్బులు వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి అన్నమాట, అన్ని మండలాలకు వస్తున్నాయి. సో అన్ని మండలాలకు వస్తున్నాయి కానీ మీరు డబ్బులు ఇస్తున్నాం కానీ ఏం చేస్తారనేది కూడా కేంద్ర క్వశ్చన్ అడిగింది. సో మనకి 29 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 29 అంశాలు ఆ లక్ష్య సాధన దిశగా మనము పూర్తి చేయాలనే ఉద్దేశంతో 29 అంశాలకు అనుగుణంగా మన దగ్గర స్థితిగతులు ఏముంది మనం చేయాల్సిన ప్లాన్ చేసుకొని మీ గ్రామ పంచాయతీలో మీకు తెలిసిన పనులు కానీ మీకు చేయవలసిన పనులు కానీ అవసరమైన పనులు కానీ అవన్నీ కూడా ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్లానింగ్ కోసం మూడు సభలు ప్లానింగ్ కోసం మూడు మండల సభలు ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ మీరు ప్లానింగ్ కోసం అంటే ఇక్కడ కంపెనీలో ఎదుర్కొన్న వాళ్ళు ఈ సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని ఆ సమస్యలను మీరు అందరూ ఇంటి గారు మీరందరూ కూర్చొని లైన్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని మనము ప్లాన్ తయారు చేసుకొని నెక్స్ట్ మీటింగ్ ఒక ప్రయారిటీ బేసిస్ చేసుకొని మన దగ్గర ఉన్న నిధులు ప్రయారిటీ బేసిస్ చేసుకొని రావాల్సిన నిధులు అంటే ఇక్కడ రాలేటప్పుడు రావాల్సిన నిధులు ఏంటి ఆ నిధుల ప్రకారం మనం చేయాల్సిన పని చూసుకోవాలి. మరి నెక్స్ట్ గ్రామ సభ మళ్ళీ మండల సభకు ఆమోదం చేసుకొని మనం బయట వస్తున్నాం. సో మీరు ఏం చేయాలంటే గ్రామ స్థాయిలో చేసిన పనులు ఏం చేసుకోరు, గ్రామ స్థాయిలో చేసుకుంటారు. కానీ మండల స్థాయిలో చేయాల్సిన పనులు మండల స్థాయి నుంచి చేయలేని పనులు జిల్లా పంచాయతీలో పంపాలి. సో ఈ 2 పనులు తీసుకొని మీరు చేయాలి. అలాగే ప్లాన్ 2021 ఒకటి 22 అంటే 2 సంవత్సరాలు ప్లాన్ తయారు చేయాలి. ఈ లక్ష్యం ఏంటి అంటే ఆర్థిక అభివృద్ధి జరగాలి, మానవ అభివృద్ధి జరగాలి, సామాజిక జరగాలి. ఇందులో ఏదో సమస్యలైనా సాధించి పేదరిక నిర్మూలన, గ్రామీణ పారిశ్రామిక ఉపాధి కల్పన, రైతుల ఆదాయ పెరుగుదల, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యము, పర్యావరణం, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, సంపూర్ణ పోషకాలను
సవాలు ఇవన్నీ కూడా తర్వాత వర్ణాల సమూహాల అవసరాలు సామాజిక మైనారిటీ వర్గాల మీద సెక్టోరల్ వర్కింగ్ ఉంటుంది. ఈ విద్యలకు మనకు ఎవరు సహకారం అందిస్తారు? ఈ విద్యాపరంగా ఎంఈఓ ఉంటారు, మండల స్థాయిలో ఎంఈఓ ఉంటారు. దీనికి ఏమేమి వస్తాయి? ప్రాథమిక విద్య వస్తుంది, సెకండరీ విద్య వస్తుంది, తర్వాత ట్రైనింగ్, టెక్నికల్ ట్రైనింగ్ ఇవి ఉంటాయి కదా, ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దీంట్లోకి వస్తాయి. తర్వాత వయోజన విద్య, నిరక్షరాస్యులు అనుకుంటారు కొంతమంది మిగిలిపోయిన నిరక్షరాస్యులను ఎవరంటారు? మనం 16 సంవత్సరాలు దాటిన వాళ్ళను వేరే వాళ్ళకు చదవడం కానీ రాయడం కానీ. అక్షరాస్యులు అంటే ఏంటి మరి? చదవగలగాలి, రాయగలగాలి, అవగాహన చేసుకోగలగాలి, చదివింది అర్థం చేసుకోగలిగినప్పుడు అతన్ని అక్షరాస్యుడు అంటున్నాం. అట్లా ఈ వయోజన విద్య, తర్వాత నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఈ లైబ్రరీ కూడా దీంట్లో ఉంటాడు. తర్వాత కల్చరల్ యాక్టివిటీస్, కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు ఏముంటాయి మన విలేజెస్లో? సాంస్కృతిక కార్యక్రమాలు మాస్ లెవెల్లో ఏమేమి చేస్తాం మనం? పండుగలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మలు సామూహికంగా చేస్తాం కదా, అట్లాంటివి కానీ జాతరలు కానీ ఇట్లాంటి ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, ఏమైతే బాగుంటుంది ఈ కల్చరల్ యాక్టివిటీకి ఒక ఎవరున్నారు కల్చరల్ యాక్టివిటీస్. తర్వాత హెల్త్, ఆరోగ్యం, విద్య అయిపోయింది. విద్య విషయంలో ఇవన్నీ ఎంపీఓ చూస్తాడు. ఈ హెల్త్ విషయంలో మన పిహెచ్డి డాక్టర్, మెడికల్ ఆఫీసర్ ఈ హెల్త్ గురించిన ప్రణాళిక తయారు చేస్తామన్నమాట. దీంట్లో ఏమేమి వస్తుంది? ఆరోగ్యం వస్తుంది, శానిటేషన్ కూడా వస్తుంది. శానిటేషన్లో ఏమేమి వస్తాయి? మనకు కూడా వస్తాయి కదా, చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, వాటిని ఎరువుగా మార్చడం, ఎరువును మళ్ళా మనం ఉపయోగించుకోవడం. తర్వాత హాస్పిటల్స్, దీంట్లోనే హాస్పిటల్స్ వస్తాయి, డిస్పెన్సరీస్, నర్సరీస్, ఇది హెల్త్కి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన సెక్టర్. తర్వాత ఐసిడిఎస్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మహిళా శిశు సంక్షేమం శాఖ ఉంది కదా, అంగన్వాడీ ఇవన్నీ ఉన్నాయి కదా, మహిళలకు సంబంధించినవి. ఈ అంగన్వాడీ నుంచి ఏమేమి మనం ఇవ్వగలుగుతాము, ఎవరెవరికి ఇవ్వగలుగుతాము అనేది ప్రణాళిక. టీకా ఇవ్వాలి, ఎంతమంది ఉంటారు, ఎన్ని టీకా అవసరం, ఇట్లాంటివి. తర్వాత వాళ్ళకి గుడ్లు ఇవ్వాలి, పోషకాహారం ఇవ్వాలి కదా, పాలిచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు, తర్వాత పిల్లలకు. మిషన్ అంత్యోదయ సర్వేలో 143 అంశాలు మన సెక్రటరీ ద్వారా, పంచాయత్ సెక్రటరీ ద్వారా అప్పుడున్న పరిస్థితి. ఈరోజు సపోజ్ ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి మన ఊళ్ళో? 2 స్కూళ్ళు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? 5 మంది. ఆ స్కూల్లో మనుషులు ఉందా, కరెంట్ సౌకర్యం ఉందా, ట్రాఫిక్ సౌకర్యం ఉందా? అవన్నీ మన సెక్రటరీలు మిషన్ అంత్యోదయ కార్యక్రమంలో యాప్ ద్వారా, అంటే సెల్ ఫోన్ యాప్ ద్వారానే నమోదు చేసి, అది మీ గౌరవ సర్పంచ్ చేసేటువంటి తీర్మానం మీరే ఇచ్చింది కంప్లీట్. లాస్ట్కు ఇది చేసాం సార్, ఇగో ఈ జీపీడీపీకి ఇంకా ఇన్ని చేయాల్సి ఉన్నాయి, మన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, ఇన్ని పైసల ప్రకారం మనం ఈ పనులు చేయాలంటే మనకు మీరే తీర్మానం చేసి ఇదివరకే ఇచ్చేదాన్ని జీపీడీపీ ప్లాన్ చేసాం. జీపీడీపీలో చేయలేని పనులు, ఒక గ్రామంలో చేయాల్సిన పనులన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్ కలిసి చేస్తారు. కానీ ఆ గ్రామ పంచాయతీలో కొన్ని నిధులు తక్కువ ఉన్నా, ఎక్కువ నిధులతో చేపట్టబడే పనులు కానీ, 2 గ్రామాల సమస్యలు, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళడానికి రోడ్డు కానీ, పెద్ద శానిటేషన్ పైప్ లైన్ కానీ, లేకపోతే భవన నిర్మాణం, అంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పనులు, భవన నిర్మాణం కానీ, అవన్నీ కూడా ఈ మండల స్థాయిలో చేయాల్సిన, మండల స్థాయిలో ఉన్న డబ్బులకు ఆధారంగా, మండల స్థాయిలో ఉన్న వనరుల ఆధారంగా మీరు ప్రాధాన్య క్రమంలో ప్లానింగ్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ ఈ మండలం నుంచి ఇంకొక మండలికి సంబంధించిన పనులు ఏమన్నా జిల్లా పంచాయతీలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, ఈ 3 ప్రణాళిక
గైడ్లైన్స్ ఇచ్చింది, ఆ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుంది. సో దీనికి ఏం కావాలి అనేది మనకు ముఖ్యంగా ఏ పని కావాలంటే డబ్బుతో కూడిన పని, డబ్బులు కావాలి. గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ. సో 14వ ఆర్థిక సంఘంలో ఇప్పటి వరకు ₹1 కూడా మండల పంచాయతీ రాలేదు. తెలుసు కదా అందరికీ. మన 14వ ఆర్థిక సంఘంలో లాస్ట్ ఆర్థిక సంఘం 5 సంవత్సరాలు కలిసింది, అందులో ₹1 కూడా మండల పంచాయతీ రాలేదు. కానీ 15వ ఆర్థిక సంఘంలో మనకి ఏం చెప్పారు? 85% గ్రామ పంచాయతీలకు, 10% మండల పంచాయతీలకు, 5% జిల్లా పంచాయతీలకు, జిల్లా పరిషత్కు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏర్పడి ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో ప్రణాళిక సంఘాన్ని తీసేసి నీతి ఆయోగ్ కార్యక్రమం, నీతి ఆయోగ్ కూడా ప్రణాళిక సంఘమే నథింగ్ బట్. సో ఆ ప్రణాళిక సంఘం ద్వారా 15 ఆర్థిక సంఘం ద్వారా 85%, 10% మనకు ప్లానింగ్ చేసినప్పుడు జీపీడీపీలో ఉన్న డాటా కూడా సేకరిస్తారు. సపోజ్ మీరు అదే పని పెడతారు, జీపీ వాళ్ళు అదే పని పెడతారు, మనం డబ్బులు వేసేది. సో వాళ్ళు చేసిన పనులు గ్యాప్ ఫిల్లింగ్ అంటే సపోజ్ ఇప్పుడు ₹2 లక్షలు గ్రామ పంచాయతీ పెట్టుకోండి, అది 5 లక్షల పని, 3 లక్షలు మనం పెట్టుకోవాలి. అంటే 5 లక్షల పని పూర్తి. ఆ గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఇంపార్టెంట్ తీసుకోవాలి. సపోజ్ ఒక బిల్డింగ్ కట్టిరు, అంగన్వాడీ బిల్డింగ్ కట్టిరు, అది పూర్తి కాలేదు. గ్రామ పంచాయతీలో 2 లక్షలు పెట్టి కట్టిరు, పూర్తి కాలేదు, ఇంకా కావాలి మనకి. సో అయితే ఇంకొక 3 లక్షలు కలిపేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి గ్యాప్ ఫిల్లింగ్ చూసుకోవాలి. అలాంటివి ఏముంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అభ్యసించాలి. పూర్తి చేయాల్సిన పనులు ఏముందో ఫస్ట్ దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తే ఒకటి పని కంప్లీట్ అవుతుంది. ఆ కంప్లీట్ అయితే మనం వేరే పనికి వెళ్ళాలి. ఇప్పుడు 29 అంశాలకు సంబంధించి ఏమేమి అంశాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏమైనా కూడా మీకు వివరిస్తా. ఫస్ట్ వ్యవసాయం మరియు వ్యవసాయ విస్తరణ. ప్రతి క్లస్టర్కి ఒక వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ శాఖ మనకు మండల స్థాయిలో ఎంతమంది అధికారులు మనకు మీటింగ్ వస్తారో అందరూ మన కంట్రోల్లో ఉన్నట్టు లెక్క. మండల స్థాయి సమావేశానికి ఎంతమంది అధికారులు వస్తారో వాళ్ళందరూ కూడా మన కంట్రోల్లో ఉన్నట్టు లెక్క. సో వీళ్ళతో మన లైన్ డిపార్ట్మెంట్ తోటి, లైన్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారో అంతమంది మనం పనిచేసుకోవాల్సిన బాధ్యత అనుకున్నారు. ఇందులో వ్యవసాయ శాఖకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ పథకం ఉంది. ఫస్ట్ పథకం ఏమో చూసుకోవాలి. అందులో రైతు బంధు పథకం ఉన్నది, రైతు బీమా పథకం ఉన్నది. ఈ రైతు బంధు పథకం అందరూ అందుతుందా లేదా? ఒక డెవలప్మెంట్ అంటే ప్రణాళిక అంటే మనం రోడ్లు వేయడము, బిల్డింగ్ కట్టడమే కాదు. ఒక మనిషి డెవలప్మెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్. మనిషి సపోజ్ వ్యవసాయం చేసుకుంటూ రైతు పేదరికంలో ముందుకుపోతుందంటే అది రైతు బంధు అనుకుందా, రైతు కాదు. రైతు సాయం వస్తుందా, మార్కెటింగ్ ఉందా, గిడ్డలు ఉన్నాయా, అవన్నీ కూడా మనము